अस्सलाम वालेकुम नाज़रीन। हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूँ। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर संगारेड्डी। संगारेड्डी सेंट्रल जेल में बीआरएस लीडर कृषांक की अयादत। हरीश राव की कांग्रेस हुकूमत पर शदीद तनकीद। संगारेड्डी जिले के कंदी सेंट्रल जेल में रिमांड पर मौजूद बीआरएस सोशल मीडिया कन्वीनर माने कृषांक और दीगर कारकुनान की साबिक वजीर हरीश राव ने एमएलए चिंता प्रभाकर और मानिक राव के साथ मुलाकात की। बादशाह मीडिया से बात करते हुए हरीश राव ने रियासती हुकूमत और वजीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद की। हरीश राव ने इल्ज़ाम लगाया कि हुकूमत अवामी मसाइल और किसानों की परेशानियों को नज़रअंदाज करते हुए सवाल उठाने वालों पर छोटे मुकदमात दर्ज कर रही है। कृषांक ने फेक पोस्ट के खिलाफ सबूतों के साथ शिकायत दर्ज करवाई, मगर असल मुल्जिमान को छोड़कर शिकायत कुनिंदा को ही गिरफ्तार करना नाइंसाफ़ी है। हुकूमत पर इल्ज़ाम। एसआईटी और कमिश्नर के ज़रिए अपोजिशन की आवाज़ को दबाने की कोशिश। कुछ आईपीएस अफसरान भी पर संगीन इल्ज़ाम। बेंगलुरु के प्राइवेट हैकर्स को लाकर फ़ोन और सीसीटीवी हैक करवाने जा रहे हैं। हरीश राव की वार्निंग। इक़्तिदार में आने के बाद गैर कानूनी काम करने वाले अफसरान को नहीं छोड़ा जाएगा, चाहे वो रिटायर्ड ही क्यों ना हो जाएं। वज़ीर आला पर तनकीद। किसान खरीद मराकिज़ पर परेशान हैं, जबकि रेवंत रेड्डी मुबैना तौर पर करोड़ों रुपये के महल बनाने में मसरूफ़ हैं। किसान मसाइल। खरीद मराकिज़ में ताख़ैर। धान चावल में कटौती। 6 से 5 किलो। मक्का खरीदी पर नई पाबंदियां। बोनस पर हुकूमत की खामोशी। हरीश राव ने सवाल किया, क्या आवाम को हुकूमत से सवाल करने का हक नहीं? हुकूमत को मशवरा। गैर कानूनी मुकदमात ख़त्म करके 6 गारंटियों के नाफिज पर तवज्जो दी जाए। कृषांक पर दर्ज मुकदमात फौरी वापस लिए जाएं। किसानों के मसाइल फौरी हल किए जाएं। जमहूरी इक़्तिदार का एहतराम किया जाए। आइए अगली खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నె కృషాంక్ గారి పైన అక్రమ కేసు పెట్టి సంగారెడ్డి జైల్లో ఆయన్ను పెట్టడం జరిగింది. కృషాంక్ గారితో పాటు మరొక 7గురు బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వారిని సంగారెడ్డి జైల్లో పెడితే మా నాయకులను కలవడానికి స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, మా జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారు, తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు వారిని పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెడుతూ ఏ రకంగానైనా ఈ ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, రైతుల పట్ల వీళ్ళకు బాధ్యత లేదు. ప్రభుత్వ అక్రమాలను, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో అమలు తీరును ప్రశ్నించే గొంతుల మీద కేసు పెడుతూ మమ్మల్ని మీరు అడుగుతారా అనేటువంటి అహంకారపూరిత రాచరిక ధోరణిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఆనాడేమో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రశ్నించే హక్కును కల్పిస్తాము అన్నారు. ఈరోజు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు, విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ, కమిషన్లు, అక్రమ కేసులు, అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కృషాంక్ గారి మీద పెట్టిన కేసు, కృషాంక్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద
అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించారు. ఇది ఎట్లుందంటే దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే, తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద దొంగ పోస్టులు పెట్టిండ్రు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసింది. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంది? అన్ని బిలో 7 ఇయర్స్ బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 ఇయర్స్ దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 ఇయర్స్ ఉంటే ఈయన మీద 22 కేసులు ఉన్నాయి, ఈయన హ్యాబిచువల్ అఫెండరు, ఇతన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పి తప్పుడు కేసులు అన్నీ కూడా చూపించి ఇవాళ క్రిషాంక్ గారిని జైల్లో పెట్టడం జరిగింది. క్రిషాంక్ గారి మీద ఉన్న కేసులేంది? క్రిషాంక్ ఎవరన్నా మర్డర్ చేసిండా, రేప్ చేసిండా, టెర్రరిస్టా, ఏమన్నా క్రిషాంక్ ఏమైనా తప్పుడు చేసిండా? క్రిషాంక్ నీ ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిండు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగింది అంటే క్రిషాంక్ మీద కేసు. 10వ తరగతి పరీక్ష బయట పెడతాం. ఇప్పటికైనా మేము ఒకటే కోరుతున్నాం, నీకు సగం కాలం అయిపోయింది, ఇక మిగిలింది సగ కాలమే. ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయి. ఇలా రైతులు చాలా ఆందోళన ఉన్నారు. అరే శనగలు కొనుడు ఆపేసినావు నువ్వు, సన్ఫ్లవర్ కొనుడు ఆపేసినావు నువ్వు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పొద్దుతిరుగుడు రైతులు, శనగలు పండించిన రైతులు పడిగాపులు కాస్తున్నారు, కుప్పల కాన్నే పండుకుంటున్నారు 15 రోజులకెళ్ళి. మరి నీ మంత్రులు నువ్వు నిద్రపోతున్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మక్కలు కొనే దిక్కే లేదు, దానికేందో 26 క్వింటాలే కొంటాం ఎకరాకు అనే కొత్త షరతులు పెట్టినావు. 13 లక్షల ఎకరాల్లో మక్కలు పండినాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సగం కూడా మక్కలు కొనక 1600లకు 1700లకు బయట మక్కలు అమ్ముకునే పరిస్థితి ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్టే అయితే లేవు. ఇలా 5 కిలోలు 6 కిలోలు తాలు పేరు మీద కటింగ్ పెడతా ఉన్నారు. అప్పుడేమో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, తాలు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు తోలు తీయమంటావు రేవంత్ రెడ్డి? రా, ఒక్కసారి రా, కొనుగోలు కేంద్రాలు చూడు. మిల్లర్ల దగ్గర 50, 60 లారీలు నల్గొండ జిల్లాలో మిల్లర్లు దించుకోక 4 రోజులు 5 రోజులు లారీలు మిల్లుల ముందు ఇలా ఆగిపోయి ఉన్నాయి. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక, ఫ్యాన్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక, కొనే దిక్కు లేక రోజుల తరబడి ఎండలో రైతులు మాడిపోతా ఉన్నారు. తరుగు పెడుతుంటే పట్టించుకునే దిక్కే లేదు నీ ప్రభుత్వంలో. ఏ జిల్లాలో పోయినా ఇలా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇలా బహిరంగ లేఖ కూడా రాస్తున్నా. నీ రైతు డిక్లరేషన్ బోగస్. అరే నువ్వు శనగలు కొనే తెలివి లేదు నీకు, మక్కలు కొనే తెలివి లేదు, సన్ఫ్లవర్ కొనడం ఆపేసి 20 రోజులు అయిపోయింది, వడ్లు కొనే తెలివి లేదు, జొన్నలు అయితే ఇదివరకు కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయలేదు. జైరాబాద్లో, నారాయణఖేడ్లో, జూక్కల్లో, కామారెడ్డిలో, ఆదిలాబాద్లో జొన్నలు పండిన రైతులు ఇవాళ సంగారెడ్డిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు పండిన రైతులు కొంటవా కొనవా జొన్నలు? ఏంది అసలు? రైతులకు ఒక క్లారిటీ నువ్వు. ఇప్పుడు సన్ఫ్లవరు శనగలు ఆపేసి 20 రోజులు 20 రోజుల నుంచి వాళ్ళు మార్కెట్లే ఉన్నారు రైతులు. పాపం
జొన్న రైతులు నువ్వు కొంటవా కొనవా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నావు, యాసంగిల బోనస్ ఇస్తావా ఎగబెడతావా? ఇవ్వకపోతే తప్పైందని చెంపలేసుకో, క్షమాపణ చెప్పు. బోనస్ ఇస్తావా ఇయ్యవా ఏదో ఒక సంగతి చెప్పు. పోయిన యాసంగి 1560 కోట్ల బోనస్ ఎగ్గొట్టినవు, మరి ఈ యాసంగిలో కూడా బోనస్ ఇస్తావా ఇయ్యవా? ఏ సంగతి చెప్పవేంది నువ్వు? ఎంతసేపు కేసులు కేసులు, నిన్ను అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు, జైల్లో పెట్టుడు, ఇదే సరిపోద్దా? రైతులు ఎండలు మాడిపోతుంటే పట్టించుకునే తెలివి లేదా నీ ప్రభుత్వానికి? రైతుల కష్టాలు నీ ప్రభుత్వానికి పట్టవా? వేల లక్షల మంది రైతులు ఇవాళ మార్కెట్ యార్డ్లలో గోసపడతా ఉంటే నీ మంత్రి పోడు, నువ్వు పోవు, నీ అధికారులు పోరు. మీరేమో ఏసీలలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటే ఎండల రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులు బంద్ చేయి, రైతుల గురించి పట్టించుకో, ప్రజా సమస్యల గురించి పట్టించుకో, నీ 420 హామీల అమలు గురించి పట్టించుకో, నీ 6 గ్యారంటీల గురించి పట్టించుకుని నిజమైన పాలన అందించే ప్రయత్నం చేయి. నువ్వు మళ్ళీ గెలిచేది లేదు. ఈ మిగిలిన 2.5 ఏళ్ళైనా మంచిగా పనిచేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ, క్రిషాంక్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మళ్ళీ పీటీ వారెంట్లు వేసి మళ్ళీ అరెస్ట్ చేసి ఇంకా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే వికృత చర్యలకు దిగొద్దని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్ని బెయిలబుల్ సెక్షన్సే, పీటీ వారెంట్ వేసి బెయిల్ రాగానే ఇంకో పీటీ వారెంట్ తేవాలి, మళ్ళీ జైల్లో పెట్టాలి, ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టాలి. ఏం సాధిస్తావు జైల్లో పెట్టి? దేనికోసం అంటే బయటకు వస్తే మళ్ళీ నిన్ను ప్రశ్నిస్తాడు, బయటకు వస్తే క్రిషాంక్ నిన్ను మళ్ళీ అడుగుతాడని భయపడుతున్నావా? అడుగుతూనే ఉంటాం. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణలు జరిపినా, ఎంతమందిని జైల్లో పెట్టినా మా పోరాటం ఆగదు. మా పోరాటం రైతుల పక్షాన, మా పోరాటం మహిళల పక్షాన, మా పోరాటం విద్యార్థుల పక్షాన, మా పోరాటం 4 కోట్ల ప్రజల పక్షాన, అన్యాయానికి అణిచివేతకు గురవుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది. ప్రజల కోసం పుట్టిన పార్టీ మాది. మీలాగా కమిషన్ల కోసమో దందాల కోసమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చే పార్టీ కాదు మాది. ప్రజల్లో నుంచి వచ్చింది కనుక ప్రజల పక్షాన నీ అక్రమాల మీద, నీ అన్యాయాల మీద, రైతు కష్టాల మీద, నీ హామీల మీద నిన్ను అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.